హాయ్ ఎవ్రీవన్. ఐమ్ డాక్టర్ నరేష్ మామ్లే, జనరల్ అసోసియేషన్, వెన్‌లా హాస్పిటల్, సూర్యాపేట. ఈరోజు మనం స్మోక్‌లెస్ సిగరెట్స్ అంటే ఈ సిగరెట్స్ గానీ, వేపింగ్ గానీ తీసుకోవడం వల్ల మన హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయని తెలుసుకుందాం. సో, సాధారణంగా మనము టొబాకోని ఏ రూపంలో తీసుకున్నా గూడా మనకి చాలా నష్టం కలుగుతుంది. సో, మనకి టొబాకోలో దాదాపుగా 7,000 వరకు కెమికల్స్ అంటే హాని చేసే కెమికల్స్ ఉండడం. అలాగనే దానిలో 250 రకాల కార్సినోజన్ అంటే క్యాన్సర్‌ని కలుగజేసేవి ఉండడం. సో, దాదాపుగా మనకి పురుషుల్లో దాదాపుగా 10 క్యాన్సర్‌లు, 7 క్యాన్సర్స్ ఈ స్మోకింగ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, అది నోటి క్యాన్సర్స్ కావచ్చు, లేదా మౌత్ క్యాన్సర్స్ అంటే యూసోఫేగల్ క్యాన్సర్స్ కావచ్చు, లేదా లంగ్ క్యాన్సర్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్. సో, దాదాపుగా చాలా రకాల క్యాన్సర్స్‌ని ఈ స్మోకింగ్ వల్ల వస్తుంది. అలాగనే మనకి బీపీ, షుగర్ గూడా ఈ స్మోకింగ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, స్మోకింగ్‌లో మనకి అంటే టొబాకో ప్రొడక్ట్‌లో మనకి నికోటిన్ అనేది ఉంటుంది. ఇది మనకి డిపెండెంట్ లాగా అంటే మన బ్రెయిన్‌లో డోపమైన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేసి దానికి అడిక్ట్ అయ్యేటట్లా చేస్తుంది. సో, కొంతమంది ఈ నికోటిన్ ప్రొడక్ట్స్‌ని కాల్చకుండా స్మోక్‌లెస్ పౌడర్‌లో ఈ సిగరెట్ లాగా లేదా వేపింగ్ లాగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఇద్దరు ముగ్గురు క్రికెటర్స్ కూడా వీడియోస్ మనం చూస్తున్నాం. వేపింగ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అలాగనే ఈ కల్చర్ అనేది చిన్న వాళ్ళలో ఎక్కువగా పెరుగుతుంది. అంటే బిలో 18 ఇయర్స్ వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా పెరగడం. సో, సాధారణంగా వాటిని వేపింగ్ పెన్నులు యూజ్ చేయడం. సో, అది ఈజీగా యూజ్ చేయడం ద్వారా వాట మనకి చాలా వరకు దీని మీద అంటే ఎఫెక్ట్ అనేది అంటే అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సిగరెట్స్ అనేవి, వేపింగ్ అనేవి అవి దానివల్ల తక్కువ ఎఫెక్ట్స్ ఉన్నాయని చాలామంది అపోహలు ఉంటుంది. బట్ దానిలో డయాస్టల్ అనే కెమికల్ ఉండడం వల్ల అది మన లంగ్స్‌కెళ్ళేసి దాన్ని పాప్‌కార్న్ లంగ్ అంటే ఐఎల్‌డి అని అంటే ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్ అని ఫైబ్రోసిస్ అంటే మనకి దానికి నయం చేయని ఒక వ్యాధిని కలిగిస్తుంటుంది. అలాగనే దీంట్లో నికోటిన్ గూడా అంటే ద్రవ రూపంలో ఉన్న నికోటిన్ వల్ల గూడా మనకి రకరకాల క్యాన్సర్స్ కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ సిగరెట్స్ గానీ లేదా వేపింగ్ చేయడం వల్ల మనకి ఎఫెక్ట్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయనే అపోహ మాత్రమే. ఖచ్చితంగా దానివల్ల గూడా క్యాన్సర్స్ వస్తాయి. అలాగనే లంగ్‌లో మనకి నయం గాని అంటే మందు లేని ఒక జబ్బు దాన్ని మనం పాప్‌కార్న్ లంగ్ అని లేదా ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్ గాని అంటాం. సో, కాబట్టి ఖచ్చితంగా టొబాకో ప్రొడక్ట్స్‌కి దూరంగా ఉండండి. సో, స్టే సేఫ్. థాంక్ యూ.